అంటున్నాడు. ఆ తప్పుడు బోధన నువ్వు కొట్టేయి అంటున్నాడు. అందుకే కొంతమంది ఏం చేయరంటే పరలోక ప్రార్థన చేయరు కొంతమంది. చేస్తారా? పరలోక ప్రార్థన చేయరు. ఎందుకు? ఎవరో ఒకరు చెప్పారు. నువ్వు చేయకూడదు పరలోక ప్రార్థన. ఎవరో ఒకరు చెప్పారు ఉపవాస ప్రార్థనలు మీరు చేయకూడదు. ఎవరో ఒకరు చెప్పారు మీరు దశమ భాగాలు ఇవ్వకూడదు. ఎవరో ఒకరు చెప్పారు మీకు అద్భుతాలు లేవు. ఎవరో ఒకరు చెప్పారు మీకు ఏమని సూచక క్రియలు లేవు అని చెప్పేసి. ఎవరో ఒకరు చెప్పారు ఒకవేళ మీరు ప్రార్థన చేసినట్లయితే దానికి ప్రతిఫలం రాదు. ఎవరో ఒకరు చెప్పారు ఏం చేయకూడదు? అక్కడికెళ్ళకూడదు, ఇక్కడికెళ్ళకూడదు, అది చదవకూడదు, ఇది చదవకూడదు, మోకరించకూడదు, ఉపవాసాలు చేయకూడదు. ఎవరో ఒకరు చెప్పారు. కాబట్టి మీరు గూడా ఏం చేయలేకపోతున్నారు? చేయలేకపోతున్నారు. ఈరోజు సంఘాల్లో నేను గమనించినప్పుడు కొన్ని ఆధ్యాత్మిక సంఘాలు దాన్నే నేను చూస్తున్నాను. సార్వత్రిక సంఘము అంటారు. ఈ సార్వత్రిక సంఘంలో ఏముంటాయి అంటే ఉపవాస ప్రార్థన ఉంటది. సార్వత్రిక సంఘంలో ఏముంటది అంటే అద్భుతాలు జరుగుతాయి అని నమ్ముతారు వాళ్ళు. సార్వత్రిక సంఘంలో ఏముంటదంటే యేసుక్రీస్తు దేవుడు అని నమ్ముతారు. సార్వత్రిక సంఘంలో ఏముంటదంటే పరిశుద్ధాత్ముడు ఆయన తమ్ముడు కాదనే విషయాన్ని వాళ్ళు గుర్తెరుగుతారు. పరిశుద్ధాత్ముడు మనకు ఆయన ఒక మధ్యస్థునిగా ఉన్నాడు అనే విషయాలను తెలుసుకుంటారు. కాబట్టి ఈరోజు చాలా విషయాలు చాలా సంఘాలకు తెలీదు. వాళ్ళు చెప్పిందే నేను పట్టుకున్నటువంటి కుందేలుకు మూడే కాళ్ళు అనుకుంటూ ఎవరు ఏది చెప్పితే దాన్ని వెంబడించేవాళ్ళు, అనుసరించేవాళ్ళు. సంఘంలో గలిబిలి చేసేవాళ్ళు. సంఘాన్ని రగడ చేసేవాళ్ళు లేరంటారా? ఉన్నారండి. ఉన్నారు. అందుకే నికోలయితు యొక్క బోధ ఏ విధంగా ఉందంటే అపోస్తలులకు అపోజిట్‌గా ఉంది. నికోలయితు యొక్క బోధ ఎలా ఉందంటే అది దేవుని ప్రజలకు ఇబ్బందిగా అనిపించింది. ఈరోజు అలాంటి బోధల్ని మనుషులు ఇష్టపడుతున్నారు. అలాంటి బోధనలను బట్టి ఛాలెంజ్‌లు చేస్తున్నారు. అలాంటి బోధనలను బట్టి తొడలు కొడుతున్నారు. అలాంటి బోధనలను బట్టి ఏం చేస్తున్నారు? ఇంకా చెప్పకూడదు మనది. చేసేవన్నీ చేస్తున్నారు. అయితే మన బోధ ఏది? ఏ బోధన మనం వింటున్నాం? ఏ బోధ వింటే మనము రెండో రాకడలో ఎత్తబడతాం? ఏ బోధ బట్టి నన్ను నేను సరిచేసుకోబడుతున్నా? ఏ బోధను బట్టి నన్ను నేను దేవునికి సమర్పించుకోగలుగుతున్నా? గమనించాలి. ఆలోచన చేయాలి. అలా గమనించి ఆలోచన చేసి నువ్వు దేవుని కొరకు సమర్పించుకోవాలి. దేవుని కొరకు నువ్వు నిలబడాలి, వాడబడాలి. దేవునిలో నువ్వు ఆధ్యాత్మికంగా కనిపించాలి. అయ్యో! సార్వత్రిక సంఘమా, ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి దానికి తెలియపరుస్తున్నాడు. నువ్వు అన్నిట్లో బాగున్నావు. తప్పుడు బోధకులను కనిపెడుతున్నావు. తప్పుడు బోధనలను బోధించే వాళ్ళని దరిదాపుల్లో రాకుండా చేస్తున్నావు. నేను నిన్ను మెచ్చాను. అయితే నీవు నికోలయితు బోధలు గూడా అనుసరించే వాళ్ళున్నారు. సరి చేసుకునే వాళ్ళున్నారు. ఈరోజు మనం సరి చేసుకుంటే ఈరోజు నువ్వు నేను విన్నటువంటి మాటలను బట్టి లేఖనం మనకేం తెలియపరుస్తుంది? వాళ్ళు తమకు అనుగుణంగా మార్చి వాక్యాన్ని వక్రీకరించి బోధిస్తే నువ్వు ఎలా నమ్మేస్తావు? నీకు తెలీదా? నువ్వు చదువుకోలేదా? నువ్వు ధ్యానించవా? ఎవరు ఏది చెప్పినా అదే కరెక్ట్ అంటావా? కాబట్టి దేవుడు మనకు చెప్తున్నటువంటి కొన్ని మాటలను